నేను ఆ పదం ఎందుకు వాడుతున్నా అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పల్లెలలో ఒక సామెత వాడుదురు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దేగమన్నాడట. అట్లా అది అయ్యేది కాదు, పోయేది కాదు, చేసేది కాదు. కాబట్టి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు మళ్ళొకసారి 5 గ్యారెంటీలను చెప్పి తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజల్ని కూడా మోసం చేయడానికి ఒక కొత్త ఒక కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేశారు నిన్న. ఆ మేనిఫెస్టో ఎట్లా ఉన్నదంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ 5 గ్యారెంటీలు, ఈ 5 హామీలు మాకు ఆత్మలో అని చెప్పిండు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆత్మలో అయ్యేడ కనిపిస్తలేవు, మాకు ఎక్కడ కనిపిస్తలేవు. చచ్చిపోయినాక ఆత్మలైతారు మనుషులు, ఆత్మలు కనబడేవి మనకు. 6 గ్యారెంటీలు ఆత్మలై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలేవు. ఈ 5 గ్యారెంటీలు కూడా ఆత్మలు తిరగనే ఉంటాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిజమే ఒప్పుకుపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మేము ఆత్మలు చెప్పినా లేదా నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారంటే మేము ఎన్నికలలో పోతున్నాం, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఈ 6 గ్యారెంటీలు అమలు చూసే మీరు మాకు ఓటేయండి అని మేము ప్రజలు అడుగుతామన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి రేవంత్ రెడ్డి గారు? 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 100 రోజులలో బొంద పెట్టారు మీరు. ఈ 100 రోజులలో మీరు బొంద పెడితే 6 గ్యారెంటీలు మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఆత్మలై తిరుగుతున్నాయి. రేపొద్దుగాల దేశంలో కూడా ఆత్మలై తిరుగుతాయి. అయినా దేశం మొత్తం మీ గ్యారెంటీలని వాళ్ళ దేకేటోడు కూడా లేడేవాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, వీళ్లకు మెజారిటీ స్థానాలు గెలిస్తే, ఒక నెల రోజుల కింద తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు గెలిస్తే, నిన్నటి సభల 14 ఎంపీ స్థానాలు గెలిస్తే, ఇప్పుడు ఇచ్చిన 5 గ్యారెంటీలతోటి పాత 6 గ్యారెంటీలు కలిపి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేస్తారట. అయ్యే పనేనా అది? దేశంలో ఎవడన్నా బుద్ధున్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నారా? ఒక దిక్కు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారో చూసి ప్రజలు మరోసారి మోడీ గారిని ప్రధాని చేయాలి, బీజేపీకి ఓటేయాలని చూస్తుంటే ఈయన మాట్లాడతాడు. నిన్న నరేంద్ర మోడీ గారట హెలికాప్టర్లలో తిరుగుతుండట, రాహుల్ గాంధీ గారట నడుచుకుంటా తిరుగుతున్నాడట. కాబట్టి పాదయాత్ర చేసిన ప్రధానమంత్రి కావాలట మనకు. అంటే హెలికాప్టర్లలో పోయే ప్రధానమంత్రి వద్దు, నడుచుకుంటా పోయే ప్రధానమంత్రి కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇయాల్టి సంధి నడుచుకుంటూనే పరిపాలన చేయరు. మీరు కారు ఎక్కద్దు, మీరు హెలికాప్టర్ ఎక్కద్దు, మీరు ఢిల్లీకి కూడా విమానం ఎక్కిపోవద్దు. మీ రాహుల్ గాంధీ గారు పిలవంగానే, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం మేము, నేను హైదరాబాద్ కాంచెల్లి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వస్తా, లేకపోతే పాక్కుంటూ వస్తా, లేకపోతే ఇంకోటి చేసుకుంటూ వస్తా, అప్పటిదాకా ఆగమని చెప్పాలి. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం, ఇతర దేశాలను కలవడం కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల